ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజంతా కూడా మొత్తం యోగా ఆసనాలు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే యోగా డేగా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యోగానికి సంబంధించి చాలా వరకు కూడా ఉదయం తెల్లవారుజామునే గృహిణులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళకు చివరకు మైండ్ ప్రశాంతత కోసం ఎక్కువ యోగాను ఆశ్రయిస్తూ యోగా సెంటర్లను ఆశ్రయిస్తూ ఎక్కువ యోగా చేసేందుకు కూడా తమకున్న సమయాన్ని కేటాయించుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్న యొక్క సమయంలో ఈ యొక్క యోగా చాలా వరకు తమ జీవితాలకు ఉపయోగపడతారు ఉద్దేశంతో యోగా కేంద్రాలకు ఆశ్రయిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా కేంద్రంలో మొత్తానికైతే మాత్రం అనేక నెలల నుంచి కూడా చాలా వరకు గృహిణులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తమకున్న టెన్షన్స్ పక్కన పెట్టేందుకు యోగా సెంటర్ను ఆశ్రయిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యోగా సెంటర్లో ఈరోజు యోగా డే పురస్కరించుకొని మొత్తానికైతే మాత్రం భారీ ఎత్తున కూడా ఈ ఉదయం నుంచి కూడా ఈ ఆసనాలు చేసుకుంటూ తమకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించింది ఇప్పటికే యోగా సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గత కొన్ని నెలల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించుకుంటూ యోగాలో ఉన్నటువంటి ఆసనాలు ఎలా ఉన్నాయి, దానివల్ల వచ్చిన లాభాలు ఏంది, దాంతోపాటు యోగాకి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, యోగాకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని దాని మీద మనతో మాట్లాడేందుకు యోగా మాస్టర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గా యోగాకి సంబంధించినటువంటి దానికి చాలా వరకు కూడా మైండ్ పీస్ఫుల్ కోసంతో పాటుగా చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని రుగ్మతులన్నింటినీ కూడా పోగొట్టుకునే విధంగా తనకు మర్చిపోయి యోగాలు ఉండే విధంగా వాళ్ళు ఆసనాలు చేస్తూ ఉంటూ మీరు నేర్పిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుంది వాళ్ళకి ఈ యోగా సంబంధించి? నా పేరు రమేష్ అండి, గురుదక్షిణ ఫౌండేషన్ యోగా మాస్టర్. ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ రకరకాల సమస్యలతో వచ్చేటోళ్ళు ఉన్నారు. ఆరోగ్యవంతులు ఒకరో ఇద్దరో ఉన్నారు, కానీ ఇప్పుడు అందరూ ఆరోగ్యవంతులు అయ్యారు. ఫిజికల్గా అవ్వకపోయినా మెంటల్గా ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక్కడికి వచ్చే మా స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఒక పద్ధతిగా పొద్దున్నే 4:30కే వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని పనులున్నా, ఏమున్నా, తుఫాన్ అయినా సరే వాళ్ళు ప్రాక్టీస్ అనేది మానరు. సో వీళ్ళు ఏంటంటే యోగా కేంద్రానికి ఎప్పుడు డైలీ గంట కేటాయిస్తారో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళే టైము పూర్తిగా శూన్యం, ఎవరో మరీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప. ఎందుకంటే డైలీ యోగా చేసుకుంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ కానీ మెంటల్ కానీ, ఇప్పుడు ఎక్కువ మంది మానసిక సమస్యలతో స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ ఏదైనా ఏ ఉద్యోగమైనా తీసుకోండి, అన్ని ఉద్యోగాల్లో స్ట్రెస్ ఉంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడాను అన్నీ కల్తీ అయ్యే ఉన్నాయి. సో వీటన్నింటినీ మనం బేర్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక్కటే మార్గం యోగా. దీనికి మించిన మందే లేదు అసలు. ఈ యోగా ఎవరైతే కంపల్సరీగా రోజు 1 అవర్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు, అలాగే హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు. జనరల్గా యోగా అనే దానికి సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి వల్లతో కావచ్చు, వివిధ రకాల సమస్యలు వాళ్ళకు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలోనూ యోగా చేసుకోవటం వల్ల చాలా వరకు సమయం కేటాయిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఇంట్లో సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వాళ్ళు మర్చిపోయే విధంగా యోగా ఉంటుందా, లేకుంటే యోగాలో చేసినట్టు కొన్ని ఆసనాల వల్ల వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వస్తుందా? వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే అక్కడ బయట గేట్ బయటే మొత్తం వాళ్ళ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంత విశాలమైన వాతావరణం, ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ చూసి ఉండరు. ఇక్కడికి వచ్చే తర్వాత ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇట్లా మంచాల మీద చేస్తుంటారు. తర్వాత ఒక 1 మంత్ లోపే కింద కూర్చుని చేసే రేంజ్కి వస్తారు. అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ అయ్యారు. అలాగే ఒక 2-3 మంత్స్లో మెంటల్గా ఫిట్ అవుతారు. సో వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా యోగా చేయటం వల్లనే సమస్యలు క్లియర్ అవుతున్నాయి. జనరల్గా చాలా వరకు ఊబకాయ ఉన్న వాళ్ళ వ్యక్తులు కావచ్చు, ఆయాసం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత వివిధ సమస్యలతో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు యోగాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఉపశమనం పొందిన వ్యక్తులు ఉన్నారు? 100కి 100%. నాకు తగ్గలేదు ఇదని ఎవ్వరూ లేరు ఇక్కడ. రకరకాల సమస్యలు, థైరాయిడ్ ఉన్నారు, బ్యాక్ పెయిన్ ఉన్నారు, సయాటికా ఉన్నారు, ఇంకా హై బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొంచెం పెరాలసిస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు. అందరూ 400కి వెళ్ళిన వాళ్ళు 200 బిలోకి వచ్చేటోళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి 100% ఆరోగ్యవంతులు అయ్యారు. సో మొత్తానికైతే మరి కొంతమంది యోగా చేసేటువంటి వాళ్ళతో వ్యక్తులతో మనం మాట్లాడి చూద్దాం. అమ్మ ఒకసారి చెప్పండి, మీ యోగాకి రాకముందు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, యోగాకి వచ్చిన తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందమ్మా? నా పేరు ఉషా అండి, మాది ఇక్కడే పోలిపల్లి. రాకముందు విపరీతమైన దగ్గు, ఇక్కడికి వచ్చాక 2 మంత్స్లో దగ్గు తగ్గింది. మొన్న టెస్టులు చేపిస్తే మొత్తం అన్నీ నార్మల్కి వచ్చాయి.
అంటే ఎప్పటి నుంచి మీకు దగ్గు సమస్య, వివిధ రకాల సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. డాక్టర్స్ ఏమన్నారు? ఇంకెళ్ళలే నేను అసలు హాస్పిటల్కే. 2 years నుంచి విపరీతమైన దగ్గు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా పడుకోలేదు నా దగ్గుకి. ఇక్కడికి వచ్చాక 3 monthsలో తగ్గింది. సో మొత్తానికైతే తమకున్నటువంటి శ్వాసకోశ వ్యాధి కావచ్చు, దగ్గులు కావచ్చు, ఇంక వివిధ సమస్యలతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. మరి కొంతమందితో మళ్ళీ చూద్దామా. చెప్పండి, జనరల్గా యోగా అనేది చాలా వరకు తమకున్నటువంటి టెన్షన్స్ తగ్గించుకునే విధంగా, అదేవిధంగా చాలా వరకు ఒత్తిడితో పాటుగా మానసిక సంతోషం కోసం వస్తూ ఉంటారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వచ్చిన లబ్ధి ఏంటి? నేను 2 years నుంచి వస్తున్నానండి. నాకు కూడా ఆరోగ్య సమస్య ఉంది, పీసీఓడి సమస్య పూర్తిగా తగ్గిపోయింది. బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా చాలా బాగుంది. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది అసలుకి? మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా హెల్త్ రికవర్ అయింది? నాకు సయాటికా ఉండేదండి. ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్స్ లొంగటం ఏమీ చెయ్యొద్దన్నాడు. ఇక్కడికి వచ్చాక ఆ ప్రాబ్లం మొత్తం పోయింది. అంటే జనరల్గా సైట్ ఉన్న ప్రాబ్లం మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీరు నార్మల్గా ఉన్నారా? నార్మల్గా ఉంది. అంటే జనరల్గా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేరు అని చెప్పని అంటారు. ఇప్పుడు అదేం లేదు, ఆ ప్రాబ్లం ఏం లేదు, అంత నార్మల్ అయితే. అవును. సో ఇది ఇలా ఉంటే మరి కొంతమంది మనం జెంట్స్తో మాట్లాడి చూద్దాం ఎలా ఉంది అసలు ఏంటి ఈ సమస్యకు సంబంధించి, ఎలా ఈ యోగా వీళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుంది, ఈ యొక్క యోగాసనాలు అనే దాని మీద మాట్లాడుతాం. సార్ మీరు చెప్పండి, జనరల్గా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, మీకున్న సమస్య ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? నేను గత 5 ఏళ్ల నుంచి యోగాకు వస్తున్నాను. నా పేరు అనుమల్ రామరెడ్డి, మాది ముత్తగూడెం గ్రామం. యోగాకు రాకముందు నాకు మోకాలు నొప్పులు ఉండేటివి, అంటే నడవలేని పరిస్థితి. ఇప్పుడు అసలు ట్యాబ్లెట్ వేసుకొని ఆపరేషన్ కూడా సజెషన్ చేశారు డాక్టర్ గారు. అలాంటిది యోగా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 2వ స్టేర్లో పెడుతున్నారు మా గురువుగారు. ఒక్క 20-30 సెకండ్లో 2వ స్టేర్లోకి వెళ్ళిపోతున్నాం. అయితే మోకాలు నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే యోగా చేయటం వల్ల అసలు శరీరం మొత్తం, బాడీ మొత్తం చైతన్యంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం కూడా యాక్టివ్గా ఉంటుంది. కానీ ప్రతిరోజు గురువుగారు చెప్పినట్టుగా ఒకరోజు కూడా మేము యోగా మిస్ కాము. ఆ యోగా చేయడం వల్ల చైతన్యం, నెక్స్ట్ బద్ధకం అనేది పోద్ది. చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాం. మరి కొంతమంది మనం మాట్లాడి చూద్దాం. అమ్మ సార్ చెప్పండి, మీకు యోగా అనే దానికి ఎలా ఉపయోగపడింది? నమస్తే అండి. నేను 5-6 సంవత్సరాల నుంచి కింద కూర్చోవడం మానేశానండి. మోకాళ్ళ నొప్పులు, సయాటికా, నడుము నొప్పి, స్పాండిలైటిస్ అన్నీ ఉన్నాయి. ఈ యోగాకి వచ్చినప్పుడు బల్ల మీద కూర్చొని చేసేదాన్ని. ఒక 15 days, 20 days దాకా అలానే చేశాను. తర్వాత నా అంతటి నేనే కింద కూర్చొని ఇప్పుడు వజ్రాసనం అలాంటివన్నీ వేయగలుగుతున్నాను. చాలా వరకు నొప్పులు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు బాగుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ క్యూర్ అవ్వలేదు. చూస్తున్నారు మీరు, ఎప్పుడు వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి? ఒక 10 months అవుతుందండి నేను రాబట్టి. ఒక 2-3 monthsకే చాలా క్యూర్ అయ్యాయి. కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో మొత్తానికైతే మరోవైపు చూసుకో, చిన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో పాటు వస్తున్నారు. అమ్మ, మీకు మీ తల్లిదండ్రులతో పాటు ఎవరు వచ్చారు మీతో పాటు? ఎవరు వచ్చారు? ఏం పేరు నీ పేరు? శ్రీనిధి. ఏం చదువుకుంటున్నావు? 3rd class. మరి ఎందుకు వచ్చిన వీడికి? యోగాకి వచ్చాను. వస్తుందా? చేస్తున్నావు మంచిగా? ఎంతమంది వస్తున్నారు నీతో పాటు? 2. ఏం ఆసనాలు చేస్తావు? అన్నీ చేస్తా. అన్నీ చేస్తావా? మాకు చూపెడతావా? చేయవా? చేతలు చూద్దాం ఒకసారి. చిన్నపిల్ల యోగాసనాలు చేస్తూ ఉన్నది. మొత్తానికైతే తను కొన్ని రోజుల నుంచి వస్తూ ఉంది. తన తల్లితో కలిసి వస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే యోగాసనాలకు సంబంధించి పెద్దవాళ్ళకి ధీటుగా ఈ చిన్నపిల్ల మొత్తానికైతే యోగాసనాలు మొత్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఒకసారి చూద్దాం మనం, ఒకసారి ఎలా చేస్తుంది ఏంటి అనే దానిపై మనం చూద్దాం. అది ఏ ఆసనం అంటారు అమ్మా? ఏకపాత్సిరాసనం. ఓకే, నెక్స్ట్. సో మొత్తానికైతే వివిధ రకాలుగా పిల్లలకు ట్రైనప్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అది చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా చివరికి రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కూడా తమకున్నటువంటి సమయాన్ని వెచ్చించుకుంటూ మొత్తానికైతే యోగాకు వల్ల ఉన్న ఉపయోగాలను అర్థం చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలను క్లియర్ చేసుకుంటూ మొత్తానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా ఉదయం 5 గంటలు అంటే 4:30 గంటలకే ఇంట్లో నుంచి తన పనులు ఎక్కువజామున లేవటం, ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా 2-3 గంటల సేపు యోగా ఆసనాలు వేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే విధంగా యోగా సెంటర్ ఆశిస్తున్న నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.